అందరికీ నమస్కారం. నేను మొన్న ఒక వీడియో చేయడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంకా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. పీపీపీ పద్ధతిలో అవసరమైతే ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంలో ఎంతైనా మార్చాలి అని నేను మాట్లాడడం మొన్న జరిగింది. దీనికి నా వీడియో చూసి స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు వారి టీం మొన్న ఇటు మా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి గారిని, అలాగే మన నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రులకి పంపించి తనిఖీ చేయడం, అక్కడ ఏ సమస్యలు ఉన్నాయో కనుక్కోవడం జరిగింది. అదేవిధంగా ఏలూరు జిల్లా కలెక్టర్ని అటు కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా పంపించి హాస్పిటల్లో పరిస్థితి ఎలా ఉందని శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పర్యవేక్షణలో అనేక జిల్లాల్లో కలెక్టర్లని గవర్నమెంట్ హాస్పిటల్స్కి పంపించి అక్కడ ఉన్న పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోమని పంపించడం జరిగింది. నాలాంటి ఒక సామాన్యుడి వీడియో చూసి స్పందించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా పవన్ కళ్యాణ్ గారు అయితే గత 7 సంవత్సరాల నుంచి ఆయన నన్ను అబ్జర్వర్లోనే ఉంచారు, నన్ను చూస్తూనే ఉంటారు కాబట్టి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నన్ను ప్రత్యక్షంగా వారి టీం కూడా నన్ను చూస్తున్నారు. వీరందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే నాలాంటి ఒక సామాన్యుడి వీడియోలు కూడా చూసి స్పందిస్తున్నారంటే నిజంగా ఇదొక శుభపరిణామం. నాకు ఏమీ లేదు. నాకు కావాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజలు అనేక చోట్ల అవమానాలు పాలయ్యారు, ఆత్మగౌరవాలు పోగొట్టుకున్నారు. సో నాకు నా ఆంధ్రప్రదేశ్ ఈ ప్రపంచంలోనే ఒక అద్భుతమైన అత్యుత్తమమైన రాజధానిగా మారాలి, ప్రపంచంలోని ప్రతి దేశానికి ఆదర్శం కావాలి, ఒక మంచి స్థానంలో ప్రపంచ స్థాయిలో నిలబడాలనేదే నా కోరిక. దానికోసమే నేను ఏమైనా నా వరకు నేను ప్రభుత్వానికి ఎంత చేయగలను నా సలహాలు సూచనలు వీడియోల ద్వారా నేను పంపడం జరుగుతుంది. దీని నుంచి నేను ఏమీ ప్రత్యేకంగా కోరుకోవట్లేదు. నా ఆంధ్రప్రదేశ్లో పుట్టినందుకు ఈ రాష్ట్ర పౌరుడిగా నా ఆంధ్రప్రదేశ్ని అంతవరకు ఏం చేయగలననే ఉద్దేశంతో నాకు అయినంతవరకు చేసుకుంటా. ప్రభుత్వాలు ఏమైనా మారచ్చు చెప్పలేము. ఏ ప్రభుత్వం మారినా, ఏ ముఖ్యమంత్రులు వచ్చినా కానీ అంతిమంగా నా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, నా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నేను పుట్టిన ఈ గడ్డకి రుణం తీర్చుకోవడానికి నాకు వీలైనంత వరకు నేను నా సలహాలు సూచనలు, నా వ్యక్తిగత ప్రయత్నం ఒక సామాన్యుడిగా చేస్తానని పెద్దలందరికీ మాటిస్తున్నాను. అలాగే నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ఫోటో విడుదల చేయడం జరిగింది. నిజంగా చాలా అద్భుతం. చాలామంది వాస్తవంగా అయితే చాలా ట్రోలింగ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు చూసి ఏదని చెప్పేసి. మ్యాన్ ఇన్ బ్లూ, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వేసిన మ్యాన్ ఇన్ బ్లూ చాలా అద్భుతమైన ఫోటో అది. అయితే ట్రోలింగ్ చేస్తున్న వాళ్ళకి కొంచెం ఏంటంటే ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ఆనందం వాళ్ళు చూసుకుంటుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్న షూ ఖరీదు 1,80,000. వాస్తవంగా ఆ షూ తయారీకి కేవలం 20,000 నుంచి 25,000 అవుతుంది. కానీ దానికి ఒక బ్రాండ్ ఉంది. ఆ షూకి ఒక బ్రాండు, దానికి ఒక విలువ ఉంది. తయారీకి 25,000 పట్టచ్చు, కానీ అది అందరికీ అమ్మే షూ కాదు. అది ప్రపంచంలో అత్యంత ధనవంతులకు మాత్రమే ఆ కంపెనీ ఆ షూస్ని అమ్ముతుంది. ఎవరికి పడితే వాళ్ళకి 1,80,000 పెట్టి నేను కొనుక్కుందామంటే నాకు ఇవ్వదు. నా పరిస్థితి ఏంటి, నాకు ఎంత ఉంది, నా హోదా ఏంటి అన్నీ చెక్ చేసుకుని ఒక రోల్స్ రాయ్స్ కార్ ఎలాగైతే ఇస్తారో అలాగే ఆ షూ కంపెనీ కూడా అంత అత్యుత్తమైన వ్యక్తులకే ఆ షూ ఇస్తుంది. మ్యాక్సిమం 1,00,000 కోట్లు అబవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ కంపెనీ ఆ షూని ఆఫర్ చేస్తుంది. అలాంటి షూస్ని జగన్మోహన్ రెడ్డి గారు కొనగలిగారండి. ఆయన ఎలా సంపాదించారు ఏంటనేది సెకండరీ విషయం. కాకపోతే
భారతదేశంలో కూడా ప్రపంచ స్థాయిలో అత్యుత్తమైన ప్రోడక్ట్లు కొనగల మనుషులు ఉన్నారు అని చెప్పేసి ప్రపంచానికి ఆశు ఆ కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆశు ఇవ్వడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ప్రపంచ ధనవంతుల జాబితాలో ఒక వ్యక్తిగా చేరడం జరిగింది. కాకపోతే వ్యక్తిగతంగా ఉంటుంది, అందరూ మెయింటైన్ చేయలేరు. ఎలాగంటే చాలా నిన్న ఆయన రిలీజ్ చేసిన మ్యాన్ ఇన్ బ్లూ పిక్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ చాలా అద్భుతంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మీరు ఇలాగే సంతోషంగా ఉండి రాష్ట్ర ప్రజలను కూడా కూడా వీలైనంత వరకు రాష్ట్రానికి మాకు ఏదైనా మంచి చేయాలనుకునే ఉద్దేశం ఉంటే పరిశ్రమలు రప్పించడం అలాంటివి చేయమని కోరుకున్నాను. మీ పిల్లలతో మీరు ఆనందంగా గడపడానికి యూరోప్ సెలవులకు వెళ్ళారు. మీ పిల్లలతో మీరు హ్యాపీగా మీ జర్నీని పూర్తి చేయాలని సంతోషంగా కోరుకుంటున్నాం మేమందరం కూడా. అలాగే రాష్ట్ర ప్రజలను కూడా సంతోషంగా ఉంచేలాగా ముందు మీరు రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.